లోపల రానోకండి. సమీర్ ఎక్కడ్రా? సమీర్ ఎవరు? మనోజుడు చెల్లి. వాళ్ళిద్దరూ కనపట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? వాట్ డు యు థింక్ ఆఫ్ మై సెల్ఫ్? నువ్వు వచ్చి మాట్లాడుతున్నప్పుడల్లా నాకు నేను చీప్గా కనిపిస్తున్నా. ఐ ఫీల్ మై సెల్ఫ్ చీప్. సమీరా ఎక్కడా? సమీరాతో లవ్వా? అవును. ముందు సమీర ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అర్జెంటుగా సామాన్లు సర్దుకుని చెల్లితో పారిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడా? ఏంటి థింగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడా? అవును. నువ్వు చెప్పేది నిజమేనా? అవును. మనోజ్కు ఫోన్ లగా. స్విచ్ ఆఫ్. వాట్ ద టక్ మ్యాన్, టక్. నాకు మబ్బు విడిపోయింది. క్లౌడ్స్ అని క్లియర్ అయిపోయాయి. డౌట్ లేదు. ఆ కైలాష్ గడు వీడు ఫ్రెండ్స్ రా, తుప్పేశారు. థ్యాంక్ యూ చూడు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఏ సార్ నన్ను సార్ వీడికి తెలియవచ్చు. అన్న కైలాష్ వాళ్ళ అమ్మ నాన్న కూడా కనిపించట్లా. ఉంటారు. ఎందుకుంటారు? అర్థం కావట్లేదా నీకు? సిటీ దాటక ముందే వాళ్ళ పట్టుకో. ఒరే బంగారాజు, నేను రా సంటిబాబుని మాట్లాడుతున్నాను. ఏదవాని నువ్వు అనవసరంగా రాలేదురా. ఇక్కడ బ్యాంకాక్ చూస్తే బద్దలైపోయింది తెలుసా? ఒరేయ్, మహా అయితే మన భీమవరాన్ని తిప్పి కొడితే ఓ 50 మంది అమ్మాయిలు ఉంటారా. వాళ్ళు ఏమడిగినా ఒప్పుకోరా. ఇక్కడ కొన్ని లక్షల మంది ఆల్రెడీ ఒప్పేసుకుని తిరుగుతున్న అమ్మాయిలు ఉన్నారా. నేను ఇప్పుడు ఇందులోంచి ఒక 50 మందిని నెతికి, మళ్ళా అందులోంచి ఒక 20 మందిని ఏరి, మళ్ళా అందులోంచి ఒక మిస్ బ్యాంకాక్ సెలెక్ట్ చేసి అప్పుడు నీకు ఫోన్ చేస్తాను రా. ఒరేయ్, ఆల్మోస్ట్ ఆల్ నా మూమెంట్స్ అన్ని ఇక్కడ నుంచి నీకు ఆన్లైన్ బ్రాడ్కాస్టింగ్ లో ఉంటాయరా. మాక్సిమం లైవ్ ఫీలింగ్ ఇచ్చేస్తాను. ఉంటాను రా, టైం వేస్ట్ అయిపోతుంది. బాయ్. మళ్ళా మిస్ బ్యాంకాక్ మిస్ అయిపోతారు. కత్తి ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్. థ్యాంక్ యూ. హలో. ఎవడో ఎత్తాడేంటి? బ్రోకరేమో. సమీర్ గారు ఉన్నారండి? నువ్వెవరు? నేనండి సంటిబాబుని. సమీరా గారు ఈ నెంబర్ ఇచ్చి నాకు కాంటాక్ట్ అయిపోమని చెప్పారండి. ఈ నెంబర్ ఇచ్చింది సమీరాయనా? అవునండి, 1 అవర్ బ్యాక్ స్వయంగా ఆవిడే ఇచ్చారు. ఎక్కడ ఇచ్చింది? సిఎం సెంటర్ లో. సిఎం సెంటరా? అది ఎక్కడ? ఎక్కడేనండి? బ్యాంకాక్ లో. బ్యాంకాక్? అవునండి. చంటిబాబు నువ్వు అక్కడే ఉండమ్మా, వచ్చేస్తున్నాను. కొత్త సమీర్ గారిని అట్టుకొచ్చండి, ఆగలేకపోతున్నాం. కాశీలరా, నాకేదో భయంగా ఉందిరా. వాడు అమ్మగారిని లేపుకుపోతాడంటావా? గురూజీ, నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం? అసలు వాడి పెళ్ళాన్ని మీరు పునరాలు చూసుకోండి, అయిపోయా. అది కాదురా, అమ్మగారికి ఆల్రెడీ వాడితో ఎఫ్ఐఆర్ ఉంది కదా, వాడితో లేచిపోయే అవకాశం లేదంటావా? మళ్ళీ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఏమండి, అమ్మగారు చాలా ముదురు, అలాంటి ఫూలిష్ పనులు చెయ్యరు. ఒకవేళ వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలియకుండా సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడుపుతారు తప్ప ఎందుకు లేచిపోతారు? ఓరి నీ నెగిటివ్ యాటిట్యూడ్ మండిపోతుంది. ఒరే, నాకేదో శబ్దం వినిపించింది, నీకు వినిపించిందా? నాకు కూడా గురుగారు. అమ్మగారు ఎక్కడున్నారా? ఏంటి అలా జరిగావు? ఎవరో చక్కిలి గింతలు పెట్టి నొక్కేసినట్టుందండి. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. ప్రీసియా లఫాడియా ఆడియా హగియా yes ఏంటి ఏంటి ఆ మూలుగులేంటి? ఓసరి అమ్మగడ్డ మాడో. ఏంటి ఏమైంది? ఆ మూలుగుడేంటి? ఏంటి ఏమైంది? ఏం లేదండి, లోపలికి రాగానే మంత్రగాడు వచ్చాడు. తర్వాత ఏం చేశాడో నాకు తెలియదండి. నాకు తెలిసే. ఎక్కడ వాడు? ఎక్కడే వాడు? ఎక్కడున్నాడే? ఏమండి, చీర లాగేస్తున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎక్కడున్నావురా?
లార్డ్ చోటు ఏ చోటు కిదారే తూ చోటు లేడు, ఊరే లేడు. వారం పడుతుందంట రావడానికి. వారమా ఆ ఆ, ఎవడు పెంచుతాడు నన్ను? నువ్వు పెంచుతావా? నేను పెంచుతాను రా నిన్ను. అక్కడ తాళం ఉంది, తీసుకుని పడుకో. నేను ఊరు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఎలాగైనా మా అమ్మ నాన్న వెతికి పట్టుకోరా. వాళ్ళ గురించి తెలిసింది, వాళ్ళని గుర్తుపట్టేది నువ్వు ఒక్కడే. వాళ్ళు దొరికితే నేను వదిలేస్తాను మాత్రం అనుకోకు. నువ్వు కూడా నా ఫ్యామిలీ. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరురా. దొగ్గన కొడుకురా నువ్వు. తూ, నీ అబ్బా ఎవడికి పుట్టావురా నువ్వు? తూ, ఇంతమందిని ఏడిపిస్తున్నావు. చోటు నేను వెళ్తున్నాను రా. మీ అమ్మ నాన్నని నేను తీసుకొస్తాను. వీరయ్య, వీరయ్య, ఏ వీరయ్య, స్వామి వీరయ్య ఇక్కడ. వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారు. ये बड़ा चेस प्लेयर ना इधर वो उधर. छोटू అన్నయ్య ప్లీజ్ ఫోన్ ఇవ్వా. ఇవ్వను. అన్నయ్య ఒక్కసారి చోటుతో మాట్లాడాలి. నరికేస్తా. ఎలాగో నీ లైఫ్ నాశనం చేసుకున్నావు, నా లైఫ్ ఎందుకు నాశనం చేస్తున్నావు? ఫోన్ ఇవ్వు ప్లీజ్. నోరు మూసుకొని నా వెనకాల రా. సమీరా, ఎక్కడున్నావు? చోటు నేను బ్యాంకాక్ లో ఉన్నాను. నాకు తెలుసు, నేను బ్యాంకాక్ లోనే ఉన్నాను. ఏ ఏరియా? ఇక్కడ నాకేమీ అర్థం కావట్లేదు. పక్కన బోట్ లో ఫ్లైఓవర్ ఏదో ఒకటి చూడు. చెప్తే నీకు అర్థం కదా? నడు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. సమీరా, అన్నయ్య సమీరా. హలో సార్, చంటిబాబు గారు ఎక్కడున్నారు సార్? మేము అర్జెంట్ కలవాలి. ఇది కమిషన్ కావాలనుకుంటా, అర్జెంట్ అంటున్నాడు. నువ్వు ఎక్కడున్నావు చెప్పా. సమీరా వచ్చేసా. చంటి బాబు. చోటు సార్. ఆ చోటు సమీరా ఎక్కడ ఉంది? చోటు దగ్గరుండి మిమ్మల్ని తీసుకురమ్మంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, పద వెళ్దాం. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే గురు, ఆ, సమీరా ఎక్కడుందో నాకు తెలియదు, అదేంటి? కానీ సమీరాకి మీరు కావాలంట. ఫేస్ వాల్యూ. సమీరా మీకు ఫోన్ నెంబర్ ఎక్కడ ఇచ్చిందో తెలుసమ్మా? ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇచ్చింది. ఆ తర్వాత ఎటు వెళ్ళిందమ్మా? ఏంటమ్మా, ఏ ఏరియాకి వెళ్ళిందో కూడా తెలుసమ్మా. ఒకసారి నెంబర్ ఇచ్చాక అమ్మా ఫాలో అవ్వకుండా ఉంటామమ్మా. మరి ఇంకెందుకు, ఆ ఏరియాకి నన్ను తీసుకెళ్తే సమీరా దొరికేస్తుంది. అయితే నా బండకి బ్యాంకాక్ మన కొట్టిన పిండి 2 రోజుల నుంచి తెగ తిరిగేస్తున్నావా. ఈ ఏరియాలోనే నేను బైక్ పార్క్ చేసుకొచ్చే లోపు సమీర మిస్ అయిపోయిందా. ఒరే చోటు, నువ్వు సమీరని అట్టుకొచ్చారా? నేను బైక్ ఎక్కించుకుని డైరెక్ట్ గా హోటల్ తీసుకెళ్ళిపోతాను. నువ్వు చాలా చిరాగ్గా మాట్లాడుతున్నావు. నీకు అర్థమయ్యేలా చెప్తాను. సమీరా నేను లవ్ చేసుకుంటున్నావు. వాళ్ళ అన్నయ్య దాన్ని ఇక్కడ తీసుకొచ్చేస్తే ఎక్కడికి వెళ్ళిందిరా నేను ఎడుతా ఉంటే కరెక్ట్ గా నువ్వు ఫోన్ చేసావు. ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. మ్యాటర్ అది. అంటే ఈ 2 రోజుల నుంచి మీరు ఇద్దరు నన్ను కొరియర్ లో వాడుకున్నారా? అవును. నా మనసు ఎవడో కెలికేసినట్టు అయిపోయింది సార్. నేను హోటల్కి వెళ్ళిపోతాను సార్, వెళ్ళిపోతాను. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ అండి ఉందండి. పాస్పోర్ట్ లేకుండా బ్యాంకాక్ వెళ్ళరాని ఇస్తారండి. ఇదిగోండి పాస్పోర్ట్. సమీరా నాకు దొరికేదాకా నీకు పాస్పోర్ట్ ఉంది. సార్, మీరు పాస్పోర్ట్ ఉందా లేదా అని అడిగితే ఉందని చెప్పాలి కానీ డైరెక్ట్గా తీసుకొచ్చి మీ చేతిలో పెట్టానంటండి. నేను మరీ ఎంత వివిఐపి అనుకోలేదండి. నువ్వు అంతకంటే ఎక్కువ. చా, నాకేంటి సార్ ఇది? ఈ పని చేస్తానుగా నేను బ్యాంకాక్ వచ్చినట్టు అయిపోయింది. సమీర్ గారండి, చోటు గారు వచ్చారండి. మీరు ఎక్కడున్న తలుపులు బడేయాలని తెరవండి. సమీర్ గారు, మైకల్ బ్యాంకాక్ है సమీర్ గారు, सेंट्रल सिटी में होता है पता किसी को సమీర్ గారండి, సమీర్ గారు, సమీరా, చోటు గారు, సమీరా. ఏంటి ఎవరు? సమీరా. చంపేస్తా నడు.
నేను చూడటం సార్ 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 ఉండండి, సమీర్ గారి కోసం చోటు గారు వచ్చారు, కలిసి వెళ్ళిపోండి సార్. సార్ చోటు గారు ఆవిడ వాళ్ళ అన్నయ్య గారు తీసుకెళ్ళిపోతున్నారు, పట్టుకోండి. పరిగెట్టండి సార్, పరిగెట్టండి. పాస్పోర్ట్ ఇచ్చేద్దాం ఇచ్చేద్దామని. అయ్యో ఛార్జింగ్ అయిపోయింది. సారీ సార్, చూసుకోలేదు సార్, ఇంకెప్పుడు కొత్త సార్. సారీ సార్, సారీ సార్. అయ్యి బాబోయ్ సార్, నాకు ఇది ఎక్కడ కర్మ సార్. ఆ పిల్ల చూస్తే గిటార్తో కొట్టేసింది, ఆడెవడో గోమే కొట్టేసి ఇడెవడో గంత కాల్చేస్తాడు. నా పాస్పోర్ట్ ఇచ్చేయండి సార్, మా బేవారం వెళ్ళిపోతాను. ఏం వెళ్తాలో ఉండరా, ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా, 2 రోజులు ఎంజాయ్ చేసేళ్ళు. ఇదేం ఎంజాయ్మెంట్ సార్. సార్ మీరు మీ లవరు ఎప్పటికైనా కలుస్తారు, మీ ప్రేమ తప్పకుండా నిజం అవుతుంది. 10 కాలాల పాటు మీ ఇద్దరు చల్లగా ఉంటారు సార్. నువ్వు అనవసరంగా నా మోడల్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేయట్లేదు కానీ ఇదిగో పాస్పోర్ట్ దుబాయ్. సార్ చాలా థ్యాంక్స్ సార్, నాకు ఈ బ్యాంకాక్ వచ్చి రాలేదు, ఇటు నుంచి ఇటు మలేసి వెళ్ళిపోతాను సార్. సార్ మీరు ఎప్పుడైనా భీమవరం వస్తే ఫోన్ చేయండి, పలావతిని వెళ్తారు కానీ. బాయ్.